కల్పవృక్ష ఆయుర్వేదిక ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రొడక్ట్ లాంచింగ్ ని మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా కాలుష్య కోరల్లో చిక్కుకుని ప్రజలు కూడా అనేక రోగాల బారిన పడి కనీస ఆయు ప్రమాణాలను కోల్పోతున్నారన్నారు. మనం తినే అన్నంలో కూడా పొలాల్లో విపరీతమైన పెస్టిసైడ్స్ వాడకం వల్ల అవి మన శరీరంలో కలిసి విషతుల్యం చేస్తున్నాయని, అందుకే ఇప్పుడు ప్రపంచం ఆర్గానిక్స్ వైపు చూస్తుందని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమం మహబూబాబాద్ నుండి ప్రారంభించిన కల్పవృక్ష ఆయుర్వేదిక్ కంపెనీ సీఈఓ బట్టు రమేష్ వారి కంపెనీ ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు. దయచేసి మనం చేసే ప్రతి ఒక్కరి మనం ఏమనుకుంటున్నాం, ఈరోజు ఇది నేను ఒక్కటి చేసే ఏమైతే అనుకుంటున్నాం, రాబోయే రోజుల్లో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత మొత్తం ప్లాస్టిక్ కుప్పలో మనం అందరం మునిగిపోతాం. ప్రపంచమే ప్లాస్టిక్ లో మునిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ షాపింగ్కి వెళ్ళేటప్పుడు మన సొంత బ్యాగులు మనం తీసుకెళ్ళాలి. అక్కడ ఎక్కడ ప్లాస్టిక్ సంబంధించిన బ్యాగులు కవర్లు వాడకుండా, అదేవిధంగా ఒక గొప్ప మనసుతోటి కల్పవృక్ష వాళ్ళు కూడా ఆర్గానిక్ పద్ధతిలో వాళ్ళు తయారు చేసేటటువంటి ఏవైతే ఇక్కడ షాంపూలు కావచ్చు, ఆయిల్ కావచ్చు, వీటన్నిటిని మనం ప్రమోట్ చేద్దాం. దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రకృతి సంబంధమైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని మనము తయారు చేయబడి వాటి ద్వారా అందరికీ ఆరోగ్యం ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో మనం కొన్ని ప్రోడక్ట్స్ని ఈరోజు మన గౌరవనీయులు మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారి చేతుల మీదుగా ప్రోడక్ట్ లాంచింగ్ అనేది చేయడం జరిగింది. అంటే నిత్యావసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, సబ్బులు కానివ్వండి, అలాగే మనం టూత్పేస్ట్ కానీ, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలాంటివన్నీ ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ యొక్క ప్రోడక్ట్స్ని అందరికీ అందుబాటులో ఉండేటువంటి విధంగా అందుబాటులో ధరల్లో ఈ యొక్క ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇది యొక్క ఉద్దేశం రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి పట్టణ ప్రాంతాలను, ఇతర రాష్ట్రాలలో కూడా ఈ యొక్క స్టోర్స్ ఓపెన్ చేసి వీటి ద్వారా ప్రతి ఒక్కరికి ప్రోడక్ట్ అందుబాటులో ఉండేటువంటి ఉద్దేశంతో దీన్ని మనం స్థాపించడం జరిగింది.